చాలాసార్లు మనం దేవా నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు అని ప్రార్థన చేస్తాం, కానీ దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడో, ఎలాంటి మాటలకు లోబడాలని దేవుడు కోరుతున్నాడో మనం పరిశీలన చేయం. అయితే దేవుని బిడలంగా, క్రైస్తవులంగా మన హృదయాల్లో ఉండాల్సిన ఒక ఆలోచన ఏంటి అంటే, ప్రతిరోజు నేను దేవునికి లోబడాలి, ఆయన మాటకు, ఆయన చిత్తానికి తలొగ్గాలి, సజీవ యాగంగా నన్ను నేను దేవునికి సమర్పించుకోవాలి అని ఎవరైతే దేవుని వైపు చూస్తారో ఖచ్చితంగా వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను గొప్ప జనంగా చేస్తాను, నువ్వే ఒక ఆశీర్వాదంగా ఉంటావని దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా అబ్రహాము జీవితంలో ఆయన ఆశీర్వాదాలు కృమ్మరించడం వలన ఆ నెరవేర్పును మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, ఎవరినైనా మీరు తీసుకోండి, ఒక మోషే జీవితాన్ని కానీ, లేదా ఒక యోసేపు జీవితాన్ని కానీ, దావీదు జీవితాన్ని కానీ, ఇలాంటి భక్తులందరినీ మనం పరిశీలన చేస్తే దేవుడు తాను యోచించినది వారి జీవితంలో నెరవేర్చి